రాజకీయ సమస్య, రాజకీయ సమస్య, ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సమస్య, యువ సమస్య. నిజానికి ఎలక్షన్ హామీలు కాదు విషయం. ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి సహజంగా చేయాల్సిన పనులు, ధర్మబద్ధంగా చేయాల్సిన పనులు. నేను ఇవన్నీ చేసేస్తాం, అందుకు మీ ఓట్లు నేను చెప్పట్లా. నేను పనిచేసి పెట్టాలంటే కూలీ మీకు జనసేన ప్రభుత్వాన్ని స్థాపించిన వెంటనే సీఎంఓకి ఒక పక్క ఎమ్మెల్యే గారు ఉంటే, కాబోయే ఎమ్మెల్యే గారు ఉంటే, కాబోతున్న ఎమ్మెల్యే గారు పక్కన ఆయన్ని ప్రధాని నియోజకవర్గ సమస్య పట్టించుకుంటాను. ఆయనతో పాటు పక్కనే ఆయనకి అండగా సీఎంఓ ఆఫీస్ నుంచి నేను ఇక్కడ ప్రత్యేకించి నేను అడ్రస్ చేయగలిగే సమస్యలు ఒక 10 మంది సభ్యులతో సిబ్బందితో ఆఫీస్ పట్టించాలి ఇక్కడ. ఎందుకంటే మీకు అండగా అవడానికి ప్రతి సమస్య, ఈ కాన్స్టిట్యూషన్ సమస్య కానీ, అరే ఒక డిగ్రీ కాలేజ్ రావాలంటే దానికి కూడా స్థిరపడేసి అది కూడా ఎలక్షన్ హామీలో నిశ్చయంగా మరి బిడ్డలు చదువుకోకపోతే ఎక్కడ చదువుకోవాలి, చదువుకోవాలా కాలేజీ చదువుకోవాలి. గవర్నమెంట్ కాదు చంపేయండి, సహకార సంఘాలను చంపేయండి, హెరిటేజ్ డైరీలు పెట్టండి, డైరీలు చంపేయండి, సహకార సంఘాలు నడిచే మిల్లులన్నీ చంపేయండి, జూట్ మిల్లుల దగ్గర నుంచి చక్కెర ఫ్యాక్టరీ దగ్గర నుంచి అన్నీ చంపుతాం. ఎక్కడైతే అవకాశం ఉందో, ఎక్కడైతే పాసిబిలిటీస్ ఉన్నాయో ఆ సహకార మిల్లు ప్రజలతో సహాయంతో నడిచే ప్రతి మిల్లుని తెరిపిస్తాం. తెరిపించకపోతే అక్కడ వేరే ప్రత్యామ్నాయ పరిశ్రమలు పెట్టి అక్కడ ఉపాధి కల్పించే అవకాశం కల్పిస్తాం. అంతేగాని ఎమ్మెల్యేలు ఈ కబ్జాదారునికి దూరంగా పెడతాం. అది వరకు ప్రతి ప్రభుత్వ ఆస్తిని కబ్జాదారు నుండి ప్రతి ఎమ్మెల్యేని రక్షిస్తాం. ఎంపీ అంటే దాదాపు 100 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు పెట్టుబడి మంచి వ్యాపారం వచ్చేది. మరి డిగ్రీ కాలేజ్ ఎందుకు రావాలని పెట్టుబడి పెట్టారు. నేను బడ్జెట్ బుద్ధి గారు ఎన్ని కోట్లు పెట్టారు నాకు తెలియదు, పెట్టుబడి పెట్టారు. అందరూ పాప ఆయన పెట్టుబడిని సంపాదించే దృష్టి ఉంటుంది. కానీ మన డిగ్రీ కాలేజెస్ పెట్టాలని దాన్ని తీసుకురావాలని పాప దృష్టి ఉన్నదాన్ని అందరూ పెట్టుబడి పెట్టారు. మన పెట్టుబడి లేని రాజకీయం కాదు, మన పెట్టుబడి మన కష్టం, మన పెట్టుబడి మన శ్రమ, మన నమ్మకం. అలాగే పార్లమెంట్కి సంబంధించి నేను చాలా ఇప్పుడు కూడా ఇంతమంది ఎంపీలు వచ్చారు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రకటించారు. మన ప్రతిపక్ష నాయకులు వైసీపీ నాయకులు ఎంపీలు ప్రకటించారు. వాళ్ళ ఎంపీలు చూడండి, మన ఎంపీ డాక్టర్ పెంటపాటి సుధాకర్ చూడండి, మేధావి, ఆర్థిక శాస్త్రవేత్త, చట్టాలు తెలుసుకున్నవాడు, అలాంటి మహానుభావుని మీరు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి మీరు అభ్యర్థి పోటీ చేయండి, మేము గెలిపించుకున్నాం, మీకు అండగా ఉంటాం. రేపొద్దున మాకు ఏం సమస్య వచ్చినా మాకు పోరాటం మీరు తెలుగుదేశం ఎంపీ లాగా తెలుగుదేశం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, పక్కన ప్రధానమంత్రి గారు మాట్లాడుతుంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి మాకని అడగానే ముందు చూడగా వెనక్కి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది. తెలుగుదేశం ఎంపీలు అయితే అసలు ఆ పనులైనా ఉంటుంది, దాన్ని పక్కన ఇక్కడ ఎలాగో ఉంటారు. ప్రధానమంత్రి గారికి అనుగ్రహిస్తూ ఉంటారు, ఎవరు తెలియదు. మన ఎంపీలు దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి,
ఓట్లు ఇచ్చుకొని మాగంటి బాబు గారు కదా పార్లమెంట్ హాల్లో పడుకునే వ్యక్తులకు మనకి వచ్చి గుండె అరిచే కూర్చోబెట్టి నిల్చుంటే పుల్లారావు గారు నిల్చుంది కదా అయ్యా నాకు ఎవరో తెలిసారు బాగా తెలుసు సంవత్సరాలు పెడతాను వాళ్ళు ధైర్యంగా మన సమస్యలు సాధించే వాళ్ళకి నేను వాళ్ళు అనుకుంటున్నాను కొత్త రాజకీయాలకి ఈ రోజు మొదలు పెట్టిన మార్పు పంచాయతీలో కూడా చూపిస్తాం పంచాయతీలో జాతీయ స్థాయి ఎంపీలు పంచాయతీ దాకా కొత్త సిస్టంలోకి మంచి యువరక్షణ ఎక్కిద్దాం ఆడపడుతులు ఎదుర్కొంటాం అలాంటి కొత్త రాజకీయాన్ని చేద్దామా జగనన్నాను రావాలి జగనన్నాను ఆటగాడు మళ్ళీ రావాలి అడుగుతూ ఉన్నాం నిజంగా ఒక మనిషి చనిపోతే చాలా బాధాకరమైన పరిస్థితి. వివేకానంద రెడ్డి గారు మీరు చెప్పారు మనం సామాన్యంగా మన కాలంలో మధ్యకాలకు మనుషులు అది చిన్నపాటి యాక్సిడెంట్ అయితే మనం ఏమైతే ఎదుర్కొన్నాం ఇలాంటి సొంత చిన్నాన్ని ఒక పేరుతండ్రి ఇంట్లో అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని నేను చెప్పట్లా అది సొంత తోబుట్టు చనిపోతే అంత బుద్ధిగా గుండెపోటు వచ్చిందని ఒక 6 గంటల తర్వాత మళ్ళీ అది బుద్ధంతో కట్టెళ్ళాను పోలీసు వెళ్ళి చూద్దాం అంటే ఎక్కడ వేలు ముద్రలు కానీ రక్త ప్రాంతాలు కానీ అసలు ఏం జరుగుతుందండి పులిపెంటలో మాకు చెప్పండి పులిపెంటలో ఎలాంటి మనుషులు అంటే ఒక హత్య జరిగితే ఒక వేలు ముద్ర పోలీసు వ్యవస్థ పోలీసుకి ఆలోచన ఉంటారు ఊపిరేట మొత్తం అడిగేస్తారు మళ్ళీ దానికి డాక్టర్లు చెప్తారు గుండె చెప్తారు కూరలు బయటకు వచ్చింది ఏంటంటే ఆయనకి సంబంధం ఉన్నది నాకు మీ సొంత పిల్లలు మీరు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ చేయించిందా థర్డ్ పార్టీ చేయించాలని మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేశానని అంటున్నా మీ ఒక ప్రతిపక్షం అయితే మీరు చట్టసభలకు వెళ్ళరు ప్రజల సమస్యలు పట్టించుకోరు కనీసం సొంత పిల్లలు ఇంట్లో సరిపోతే దాని నుంచి కూడా మీరు పోలీసులతో మాట్లాడరు దానికి రాజకీయం చేస్తారా మీరు వ్యక్తులు నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు కానీ ముఖ్యమంత్రులు అయితే ఇలాంటి వ్యక్తులు చట్టసభల్లోకి వస్తే ఆయన ఒక్కడే వచ్చి నాకు అభ్యంతరం లేదు ఆయనకేదో పులివెందులో బలం ఉందని తెలిసారు ఆయన ఫ్యాన్ గుర్తుకి వచ్చి వైసీపీ నాయకుల గురించి గెలిచి ఎమ్మెల్యేలు అయితే ఇలాంటి గొడవలు చేసి ఇలాంటి హత్యలకి యథా రాజా కథా ప్రజ రాజేలు అంటే కావన మాట్లాడుకుంటారు హత్య జరిగితే వేరుకుంటలు చేపేసి రక్త మార్గం చేపేసి అలాంటి పరిస్థితుల్లో మీరు నాయకులు చూస్తున్నారంటే ఎప్పుడు అదే తీసుకుంటారు కాపాడుతారు ప్రతి ఎమ్మెల్యే అనుకుంటే అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రతి గల్లీకి వస్తుందని ప్రమాణం తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా లా అండ్ ఆర్డర్ నిజంగా చంద్రబాబు గారు అంటే 2014లో గుంటూరు చెప్పారు వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు లా అండ్ ఆర్డర్ ని బాగా చేస్తారు రాష్ట్రం విభజన జరిగాక తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారికి
పాలనా యంత్రాంగం మీద పట్టుబడి ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే మీద పట్టుబడి అడ్డగోలుగా తినేస్తుంటే కాకర నవ్వులు మిగిలిపోతున్నాం. దీనికి కోర్టు మళ్ళీ అడ్డగోలుగా చదివేస్తున్నారంటే మళ్ళీ సూపర్మైన్ కాడు. ఇవన్నీ ఆపాలి అంటే జనసేన రావాలి. ఇలాంటి క్రిమినల్ పాలిటీషియన్స్ కి ఆ రెప్రబలాడే జాతీయ పార్టీ జెండాలు పట్టుకొస్తున్నారు. జనసేన ప్రభుత్వం రానివ్వండి, ఒక్కొక్క చిన్న పార్టీ ఆకు రౌడీ దగ్గర నుంచి పెద్ద పెద్ద గుణాలను తీసుకొచ్చి స్పీడ్లు వాళ్ళు ఇంటిలో కూర్చోబెట్టాను. అలాంటి బలమైన చట్టాలు తీసుకొస్తాం. బలమైన అందరూ కూర్చోబెట్టాలని చెప్పండి. ఒక ఎస్పీ గారికి చెప్పించారు. ఒకసారి చూసుకుంటే 6 నెలలు 6 months లో మొత్తం ఏలూరు టౌన్ లో రౌడీజం చేయడం పోలీసు అధికారులు సరికొత్త పోలీసు ఉద్యోగాలను తీసుకొస్తాం. ఇంకో పోలీసు ఉద్యోగాలు క్రియేట్ చేద్దాం. అందరినీ పోలీసు వ్యవస్థ ఎంతమంది కావాలనుకుంటే ఆ పోలీసుల వ్యవస్థ ఉన్న భర్తీ చేయాల్సిన ఉద్యోగాలను భర్తీ చేస్తాం. మేము అలాగే దాదాపు 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నాయి. 6 నెలలలోపు